నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఈసారి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా పోటీ చేసిన సురేందర్ రెడ్డి కుమారుడు కాగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడన్న విషయం అందరికీ తెలిసిందే. 2 సార్లు ఎంపీగా గెలిచిన నామ నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి మరోసారి బరిలో నిలవడం, బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ మొదటి నుంచి ప్రచారంలో పాల్గొనడం ఈ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. 3 పార్టీల అభ్యర్థుల తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర నాయకులు ప్రచారాలు నిర్వహించారు. ఇక ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం జూన్ 4న ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఉత్కంఠలో కూడా పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్, ఈ 2 పార్లమెంటుకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠలో కూడా చెప్పవచ్చు. గత నెల రోజుల నుంచి కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఓట్లు వేశారు. నెక్స్ట్ మంత్ 4వ తారీఖున ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరికి వారే నేనే గెలుస్తాను ఒక ధీమా మాత్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్య ప్రధానంగా నేను గెలుస్తా అంటూ కూడా అభ్యర్థులు తమ ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన చూసుకున్నట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్గా ఉన్న నామానాగేశ్వరరావు తన గెలుపు కోసం కూడా ప్రచారం చేసుకుంటూ కూడా తప్పనిసరిగా నాకే ఓటు వేస్తారని కూడా ఒక ధీమా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో సిట్టింగ్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో మాత్రం మొదటిసారిగా కేసీఆర్ తనకి అభ్యర్థి పెట్టించిన నేపథ్యంలో మాత్రం ఉమ్మడి జిల్లా సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ముమ్మరంగా సాగించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర ఇలా చాలామంది కూడా తనకు మద్దతు పలికి ప్రతి చోట కూడా నియోజకవర్గం విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో మాత్రం తనే గెలుస్తానని కూడా ఒక ధీమా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ బీజేపీ పార్టీ చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి తాండ్ర వినోదరావు కూడా పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో తను కూడా కార్యకర్తల్లో ప్రచారం చేసుకుంటూ కూడా ఈసారి తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేయాలి, గెలుస్తారని చెప్పి. ఎందుకంటే సెంట్రల్లో మోడీ ఉన్న నేపథ్యంలో మోడీ అంటే గెలిచిన ప్రతిసారి కూడా అనేక నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్రంలో కూడా మోడీ చేస్తున్న కార్యక్రమాలు, పనులు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా ఈసారి 3వసారి కూడా మోడీ వస్తారని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రచారం చేస్తూ కూడా విస్తృతంగా తమకు ఓటు వేయాలని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అవినీతి చేసిందని, బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తప్పనిసరిగా తనను గెలిపియాలని కూడా తాండ్ర వినోదరావు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ తను కూడా గెలిపిస్తే మాత్రం అన్ని నియోజకవర్గాలతో సమస్యల పట్ల కూడా నేను పోరాడతానని, అదేవిధంగా అనేక నిధులు తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రామసాయం రఘురామరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బరిలో ఉండి ఎన్నికల్లో దిగారు. ఈ నేపథ్యంలో తను కూడా గెలుస్తానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకి సంబంధించి 3 మంత్రులు అంటే తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 మంత్రుల సహాయంతో కూడా అనేక నియోజకవర్గాలకు విస్తృతంగా ప్రచారం చేశారు. చివరి క్షణంలో ఖమ్మంకి సంబంధించి ఎవరికి సీటు వస్తుందని కాంగ్రెస్ నుంచి ఎదురు చూసిన నేపథ్యంలో చివరికి రామసాయం రఘురామరెడ్డికి సీటు దక్కడంతో మాత్రం కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కేడర్లో మాత్రం ఉత్సాహంతో తనను మాత్రం అన్ని చోట్ల కూడా గెలిపిస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ మొగ్గు చూపుతారని, ఓట్లు కూడా తనకు ఎక్కువగా వస్తాయని, దాదాపు ఖమ్మంకి సంబంధించి చూసుకున్నట్టయితే 16 లక్షల ఓట్లు ఉన్న నేపథ్యంలో మాత్రం దాదాపు గెలుపు మాత్రం తథ్యమని, దాదాపు 3 లక్షలకు పైగా తమకు ఓట్లు మెజార్టీ వస్తుందని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం 3 పార్టీల్లో మాత్రం నేను గెలుస్తానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించినట్టయితే మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. గతంలో కూడా చాలా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. ఈసారి మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి సీటు రావడంతో మాత్రం విస్తృతంగా భద్రాద్రి జిల్లా సంబంధించిన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ కూడా తమకు తప్పనిసరిగా ఈసారి నియోజకవర్గంలో
అభివృద్ధి చేస్తాను. గతంలో కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని భద్రాచలం రాముల వారికి 100 కోట్ల నిధులు ఇచ్చినా సరే ఎక్కడ అభివృద్ధి చేయలేని చెప్పి కూడా ఈసారి మనం తప్పనిసరిగా గెలిపిస్తే నేను కంపల్సరీ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని కూడా ఇటు బలరాం నాయక్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే సీతారాం నాయక్ కూడా బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. ఏదైతే గతంలో అనేక నియోజకవర్గాల్లో బీజేపీ క్యాడర్ తక్కువన్నా సరే తప్పనిసరిగా ఈసారి మాత్రం మోడీ మూడోసారి గెలుస్తారని చెప్పి అనేక నియోజకవర్గాల్లో కూడా ప్రచారం విస్తృతంగా చేస్తూ కూడా ఏదైతే రామ మందిరం సంబంధించి భద్రాచలం రామ మందిరం కూడా మోడీ తప్పనిసరిగా అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని, దీంతో పాటుగా జిల్లా నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కూడా ప్రచారం చేసుకుంటూ కూడా విస్తృతంగా ప్రచారం ఈసారి తప్పనిసరిగా మోడీ మూడోసారి గెలుస్తారని, తప్పనిసరిగా నాకు ఓటు వేయాలని చెప్పి కూడా ఓటు వేస్తారని, ఈసారి నేనే గెలుస్తానని చెప్పి కూడా ఇటు బీజేపీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాళవత్ కవిత కూడా పోటీ చేస్తున్నారు. గతంలో ఏదైతే కేసీఆర్ అనేక నియోజకవర్గాల్లో సంబంధించి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అభివృద్ధి చేశారని తప్పనిసరిగా పార్లమెంట్లో కూడా ఈ నిధుల విషయంలో కానీ సమస్యల విషయంలో కానీ పోరాడతానని తప్పనిసరిగా ఈసారి గెలిపేయాలని కూడా మాళవత్ కవిత కూడా విస్తృతంగా పార్లమెంటుకి సంబంధించిన గెలుపు కోసం కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి గెలిపిస్తే మాత్రం కేసీఆర్ ఉన్న నేపథ్యంలో అక్కడ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా కేంద్రంతో కొట్లాడి ఇక్కడ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన నిధులు తీసుకొచ్చి కూడా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రజల పక్షాన ఉండేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఒక మాళవత్ కవిత కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు మాత్రం ఎవరికి వారే నేనే గెలుస్తాను ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 పార్లమెంటుకి సంబంధించిన ఖమ్మం పార్లమెంట్, అదేవిధంగా మహిబాద్ పార్లమెంటు 2 పార్లమెంటుకి సంబంధించిన నియోజకవర్గాల్లో మాత్రం 3 పార్టీలు మాత్రం నేనే గెలుస్తాను ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఈ 7 నియోజకవర్గ సంబంధించిన సెగ్మెంట్లో మాత్రం తప్పనిసరిగా నేను గెలుస్తానని చెప్పి 3 పార్టీలు పోటీ పడుతున్న నేపథ్యంలో మాత్రం ఎక్కువగా కాంగ్రెస్కే ఎక్కువ గెలుస్తారని చెప్పి ప్రజల్లో ఒక స్పందన అయితే కల్పిస్తుంది చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు కూడా గెలుస్తుందని చెప్పి ఒక ధీమా చేస్తున్న పరిస్థితి. అంటే పార్లమెంట్ సంబంధించి 17 సీట్లలో కూడా దాదాపు 10 సీట్ల వరకు గెలుస్తామని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ చెబుతుంటే బీజేపీ మాత్రం తప్పనిసరిగా మేమే గెలుస్తామని చెప్పి బీజేపీ చెబుతుంది. మరోవైపు మాత్రం బీఆర్ఎస్ మాత్రం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాబట్టి బీఆర్ఎస్ తప్పనిసరిగా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. అంటే దాదాపు 17 సీట్లలో నేను ఎక్కువ గెలుస్తా అని చెప్పి ప్రతి పార్టీ అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మరి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 17 నియోజకవర్గాల్లోకి పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా మేమే గెలుస్తాను ఒక ధీమాకు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చాలామంది కార్యకర్తల్లో కానీ అదేవిధంగా నాయకుల్లో కానీ ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తానికి తెరపడాలంటే జూన్ 4వ తారీఖున ఎవరు గెలుస్తారు అనేది మాత్రం వెలువడే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఎవరికి గెలుస్తా అని చెప్పి ఒక ధీమాకు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.